మీ సమస్య ఎందుకంటే మాకు ఇలాంటి అవకాశాలు లేవు. గురుకులాలు మేము గొప్ప చదువులు అందరం చదవలేకపోయినాం. అయినా కింద మీద పడి 10 కిలోమీటర్లు నడిచి చదువుకున్నాం. మీకు అవకాశం లేదు. ఈయనే స్కూలు ఈయనే తిండి అయింది. కానీ మీకు మౌలిక వసతులు కరెక్ట్ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై హాస్పిటల్ పడుతున్నారు. ఓరోరు చచ్చిపోతున్నారు పిల్లలు. ఆ చచ్చిపోతే పంతులకి ఏం కాదు, ఆ నెల జీతం ఏం ఆగదు, ఈడ వాచ్మెన్ జీతం ఏం ఆగదు, వంటల జీతం ఏం ఆగదు. కన్న తల్లిదండ్రులు పొట్టాడుతుంది. అర్థమైందా? నీ తోబుట్టువు ఆగమవుతాడు జతగాడు చచ్చిపోయాడని చెప్పి ఈడ మేము అడగడానికి వచ్చి మీకు చదువు కరెక్ట్ చెప్తున్నారు. అందరూ మంచిగా చెప్తారు. తిండి నిజమే చెప్పండి మీరు. మేము ఎవడు ఈడ కొట్లానికి రాలే. ఈడేమైనా పొరపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. పంతులు అందరు కరెక్ట్ ఉన్నారా? టైంకి వస్తారా? ఏంది సాలకు వస్తుంది? ఇంటికి సాలకు వస్తుంది. ఎందుకు సాలకు వస్తుంది? ఎంతమంది విద్యార్థులు ఇంట్లో మొత్తం? 430 మంది విద్యార్థులకు వంట చేయాలన్నప్పుడు ప్రభుత్వం దానికి దగ్గర సామాగ్రి ఇవ్వాల్సిందే. వంట గిన్నెలు అవి అని సాలకి ఎందుకు వస్తుంది పరిస్థితి? సాలం నుండి మిమ్మల్ని ఎందుకు ఆకలి కొని పెడతారు? ఇంతమంది తిన్నాక ఇంతమంది మళ్ళీ వరకు ఆగాల్సిందే కదా. అదే మళ్ళీ వండుతున్నారు. వంట ఒక అర్ధ గంట సేపు బ్రేక్ అవుతుంది కదా. బాత్రూమ్ సరిగ్గా అడుగుతుర్రా? డైలీ అడుగుతుర్రా? లాట్రూమ్లు మీ ఏం గుట్టల పొడి తెంపోతలేరు. మంచినీళ్ళు ఉన్నాయడ మీకు పుష్కలంగా తాగడానికి, స్నానాలకు అన్నిటికీ? ఇక్కడ ఈ ముందులో ఉన్నాయా ట్యాంక్స్? ఓకే, మీకు సరిపోతున్నాయి. మీరు నిజమే చెప్పండి. అన్నీ మీ రూములలో ఇది తరగతి గదే, హాస్టల్ గదే? ఇళ్ళనే తిని ఇళ్ళనే వాడాలా? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఈ పెట్టెలన్నాడు మన పాఠాలు చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వం గొప్పలు పోతాం, మేము ఇంత చేసినాం, ఇంత ఒడిసినాం అని చెప్పి ఇంట్లోనే తిని ఇంట్లోనే మొదలుకునే పరిస్థితి ఏంది? ఇది ఎన్ని తరగతులు చెప్తారు దీంట్లో? ఒక దాంట్లో బాబు అంటే ఒక్కో తరగతిని విభజించి పెట్టెలు అడ్డం పెట్టి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఎందుకు మరి ప్రభుత్వం వాళ్ళ వాహనాలకు వాళ్ళు కొత్తోడు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా, మంత్రి అయినప్పుడల్లా వాని ఇంకా వాహనాలు, వాని ఇంకా మంది బారుబలం, వాడేమో వానబ్బ సొమ్ము కాదు మనబ్బల సొమ్ము తిని వాడు రోడ్ల మీద